ప్రభు శ్రీరాములు ఈ భూమిపైన 10,000 సంవత్సరాలకు పైగా రాజ్యపాలన చేశారు. అతను సుదీర్ఘ పాలనలో శ్రీరాముడు ఎన్నో ముహూర్తమైన కార్యక్రమాలు చేశారు. దీని కారణంగా హిందూ మతానికి ఒక గౌరవమైన చరిత్ర అందించగలిగారు. మరియు ఎలా భగవాన్ శ్రీరాముడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు, మరి ఏ కారణం చేత శ్రీరాముడు కుటుంబాన్ని వదిలి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోయారు, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మ పురాణంలో లెక్కించబడ్డ ఒక కథ ఆధారంగా ఒకరోజు ఉత్తమ సాధువు భగవాన్ శ్రీరాముడు ఆశ్రమంలో చేరుకున్నాడు. మరియు శ్రీరాముడితో ఏకాగ్నంగా మాట్లాడాలని అన్నారు. ఆ మాట విని శ్రీరాముడు ఒక గదిలోకి ఆ సాధువుతో ప్రవేశించారు. ద్వారం దగ్గర తన తమ్ముళ్ళైన లక్ష్మణులను ఉంచి ఇలా అన్నారు: పొరపాటున ఎవరైనా అతను సాధువు మధ్య చర్చను భంగం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే స్వయంగా అతనికి నేనే మరణశిక్ష విధిస్తానని అన్నారు. లక్ష్మణుడు తన పరమశిష్ట అన్నయ్య మాట విని ఇద్దరినీ గదిలోకి ఏకాంతంగా వదిలి స్వయంగా లక్ష్మణుడు ద్వారం బయట కాపలా కాస్తూ ఉండిపోయాడు. ఆ వృత్త సాధువు మరి ఎవరో కాదు, విష్ణులోకంలోంచి వచ్చిన కాలదేవుడు. కాలదేవుడు ఈ భూమిపైన శ్రీరాముడు జీవనం పూర్తయిందని చెప్పడానికి విష్ణులోకంలోంచి పంపించబడ్డాడు. కాలదేవుడు ఇలా అన్నాడు: ఈ భూమిపైన నీ జీవనం పూర్తయింది అని మీరు మళ్ళీ తిరిగి విష్ణులోకానికి చేరుకోవాలని చెప్పారు. ఆ సమయంలోనే ఋషి దేవాస వచ్చారు. ఋషి దుర్వాస వచ్చి లక్ష్మణుని శ్రీరాముడితో మాట్లాడడానికి గదిలోకి ప్రవేశం కావాలని అభ్యర్థించారు. కానీ లక్ష్మణుడు శ్రీరాముడు ఆజ్ఞ పాలన నిమిత్తం వారిని లోపలికి పంపించడానికి నిరాకరించారు. ఋషి దుర్వాస అత్యంత క్రూరం కలిగిన వారు. వీరి కోపానికి చాలా మంది శాపానికి గురయ్యారు. లక్ష్మణుడు పదే పదే నిరాకరించిన తర్వాత కూడా ఋషి దుర్వాస తన మాట నుంచి వెనక్కి తగ్గలేదు. చివరకు లక్ష్మణుడిని శ్రీరాముని శపిస్తానని హెచ్చరించారు. అప్పుడు లక్ష్మణుడు మనస్సులో ఆందోళన పెరిగింది. అప్పుడు తనకు అర్థం కాలేదు, తన అన్నయ్య ఆదేశాన్ని పాటించాలా లేక శాపం నుంచి రక్షించాలని. తరువాత లక్ష్మణుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. లక్ష్మణుడు తన వల్ల తన అన్నయ్యకు ఎలాంటి హాని జరగకూడదని ఆశించారు. అప్పుడు లక్ష్మణుడు తను ఒక త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ఋషి దుర్వాస లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటే తన శాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే తన స్వయంగా శ్రీరాముడు ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్తే స్వయంగా శ్రీరాముడి చేతిలో మరణశిక్ష పడుతుంది. అప్పుడు లక్ష్మణుడు మరణశిక్ష ఉత్తమమని నిర్ణయించుకున్నారు. లక్ష్మణుడు ద్వారం గుండా గదిలోకి ప్రవేశించారు. లక్ష్మణుడు గదిలో ప్రవేశించడంతో చర్చలకు భంగం కలిగింది. అప్పుడు స్వయంగా శ్రీరాముడే సమస్యలో పడ్డారు. ఒకవైపు లక్ష్మణుడు తన నిర్ణయంతో బలైపోతున్నారు, మరోవైపు తమ అన్నయ్యపై మమకారం ఎక్కువ. అప్పుడు ఆ సమయంలో శ్రీరాముడు లక్ష్మణుడికి మరణశిక్ష బదులుగా రాజ్యంలోంచి వెళ్ళిపోవాలని రాజ్య బహిష్కరణ చేశారు. ఆ యుగంలో రాజ్య బహిష్కరణ మరణశిక్షతో సమానం. కానీ లక్ష్మణుడు తమ అన్నయ్యను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు. అప్పుడు ఆ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు సరయూ నది దగ్గరకు వెళ్ళి నది లోపలికి వెళ్ళగానే తాను అనంత శేషునాగు అవతారంగా మారి విష్ణులోకానికి వెళ్ళిపోయారు. తన తమ్ముడు వెళ్ళిపోవడంతో భగవాన్ శ్రీరాముడు చాలా బాధపడ్డారు. ఎలాగైతే శ్రీరాముడు లేకుండా లక్ష్మణుడు లేడు, లక్ష్మణుడు లేకుండా రాముడు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు తమ రాజ్యాన్ని, రాజహోదాను, పదవిని తమ కుమారులతో పాటు తమ సోదరుల కుమారులకు రాజ్యాన్ని అప్పగించి రాముల వారు సరయూ నది వైపు బయలుదేరారు. సరయూ నదిలోకి మధ్యలోకి వెళ్ళి అక్కడ నుండి అదృశ్యమైపోయారు. కొంత సమయం తర్వాత నది నుండి భగవాన్ మహావిష్ణువు రూపంలో సాక్షాత్కరమైన తమ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ విధంగా శ్రీరాముడు తమ మారణ్య రూపాన్ని త్యాగం చేసి తమ వాస్తవిక స్వరూపమైన మహావిష్ణు రూపాన్ని ధరించి వైకుంఠం వైపు బయలుదేరారు. నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. మీరు ఈ వీడియో చూసారంటే ఒక లైక్ కొట్టండి. మీరు మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ ఛానల్లో మీ అందరి కోసం ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్, మిస్టరీస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.